మనము ఈ శంబాలా నగరం అనేటటువంటిది ఎక్కడో లేదు, పుందాక్. అండ్ ఉజ్జయిని భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి ఉజ్జయిని మహాపట్టణం. కుజుడు కూడా అక్కడే పుట్టాడు, అందుకని భౌమక్షేత్రం అంటాం. అంగారకుడు పుట్టినటువంటి ఆ గుడి కూడా ఉంది అక్కడ. తర్వాత కుజుడు యొక్క భౌమక్షేత్రం అంటాం. అలాగే హిమాలయాస్, అలాగే కాశీని చూడగానే మనం ఏమనుకుంటాం, మామూలు ట్రైన్ ఎక్కుతున్నాం, దిగుతున్నాం, కాశీ దర్శనం చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం అనుకుంటారు. ఇది కాదు కాశీ. 4th డైమెన్షన్తో చూడడం అంటే ఏంటి? మనోదృష్టితో చూడడం. మనోదృష్టితో చూడడం అంటే ఏంటి? ట్రైన్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం దర్శనం చేసుకుంటాం, కానీ అక్కడ సిద్ధులు, నాగులు, దేవతలు, గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు ఇలాంటి వాళ్ళంతా కూడా డైలీ వచ్చి అక్కడ గంగానది స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు. కెన్ వి సీ దిస్? వీఆర్ అనేబుల్ టు సీ విత్ దిస్ నేకెడ్ ఐస్. అది ఎలా చూస్తాం? మనము 4th డైమెన్షన్లో చూస్తాం. కాబట్టి అలాగే ఈ శంబాలా గ్రామాన్ని కూడా మనం మామూలుగా వెళతాము, చూస్తాం, కానీ 4th డైమెన్షన్లో మాత్రమే కనబడుతుంది. అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్రతిదీ మనం జీవి కానీ, రాయి కానీ, ఊరు ఏదైనా సరే ఎవాల్వ్ అవుద్ది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. ఉదాహరణకి 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇంత పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. అటువంటిది ఇప్పుడు 400 ఇయర్స్కి ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది. అలాగే 4,32,000 సంవత్సరాలు ఇంకా ఉంది కలియుగం. అందులో 2024కి వచ్చాం మనం. ఇంకా అప్పటికి ఎంత మారిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 400 ఇయర్స్కే రాకెట్స్ వచ్చేసి మనం స్పేస్ మీదకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్తో మనము సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం. అంటే ఇతర గ్రహ నివాసులతో మనకి కనెక్షన్స్ ఏర్పడతాయి. బోల్డ్ అంత జరుగుద్ది ఇంకా. అండ్ లాస్ట్గా టాపిక్ ఏంటంటే, ఎందుకు వెళ్ళలేమంటున్నారు వీళ్ళంతా? యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అంటున్నారు. ఇప్పుడు మనం ఒక బైక్ మీద కూర్చుంటాం, 120 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే పడిపోతాం, మనం ఎగిరిపోతాం. ఏదో 60-70 అంటే కూర్చుంటాం మనం. అలాగే ఏరోప్లేన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 900 km/h స్పీడ్తో వెళ్తుంది. ఆ స్పీడ్తో బండి మీద చచ్చిపోతాం మనం.